శ్రీ గురుచరితము 30వ అధ్యాయము. ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి, స్వామి యోగీశ్వర జయ జయ, మీ కృప వలన అవిద్యాసాగరమున మునుగుచున్న నేను ఉద్ధరింపబడితిని. మీ సాంగత్యము వలన పరమార్థము లభించెను. మీరు విశ్వపాలకులు. గురు చరిత్ర సుధారసమును నాకు పానము చేయుచుచున్నారు. పతితుని ముఖము నుండి చతుర్వేదముల పఠింపజేయుటయు, త్రివిక్రమ భారతికి భస్మ మహాత్మ్యమును బోధించుటయు మీ వలన వింటిని. ఆపై కథావృత్తాంతమును దయతో సెలవిండని ప్రార్థించెను. అప్పుడు సిద్ధముని సంతోషముతో నామధారకుని ఆలింగనమునర్చి, శిష్యాగ్రణి, నీవు కడు ధన్యుడవు కానని గురుకృపకు పాత్రుడవైతివి. నీ గురుభక్తికి సంతసించితిని. పై కథావృత్తాంతమును చెప్పెదా వినుము. గురుమూర్తి మహిమ సర్వత్ర విఖ్యాతమయ్యను. మందుడనమున నేను త్రిమూర్తి అవతారమైన స్వామివారి మహిమను పూర్తిగా వర్ణించనెంత సమర్థుడను. వారు మానవ దేహము ధరించి పావనమగు తమ చరిత్రమును లోకమునకు ప్రదర్శించిరి. అనేక మంది భక్తులు వారి ఖ్యాతి విని దూరము నుండి వచ్చి వారిని సేవించి వారి వలన అభీష్టి సిద్ధనిందుచుండిరి. దీనులు శ్రీమంతులగుచుండిరి. వంధ్యలు పుత్రవంతులైరి. అంధులు చక్షుష్మంతులైరి. అపస్మారాది రోగములు వారి దర్శన మాత్రమునని ఇనుము బంగారమగునటల వారి కృపా దృష్టిచే భక్తుల సర్వాభీష్టములు సిద్ధించెను అనుటలో చిత్రమేమీయూ లేదు. ఇక అచ్చట జరిగిన చిత్రమైన గురు లీలను చెప్పెదా సావధానముగా వినుము. మాహురను పట్టణమున గోపీనాథుడను పేరుగల ఒక ధనికుడైన బ్రాహ్మణుడు కలడు. అతనికి కొంతమంది పుత్రులు పుట్టి మరణించిరి. అప్పుడు దంపతులు దత్తాత్రేయుని ఆరాధించగా ఒక పుత్రుడు కలిగెను. వానిని తల్లిదండ్రులు సంతోషముతో పోషించిరి. 5 సంవత్సరములు రాగా ఉపనయనము అనర్చిరి. 12వ సంవత్సరమున అతనికి వివాహము చేసిరి. తల్లిదండ్రులు తమ పుత్రుని కోడల్ని చూచుకొని సంతోష పరవశులైరి. ఆ నూతన దంపతులు రతి మన్మథుల వలె అన్యోన్యము అనురూపము గలవారై సమవయస్కులై పరస్పర ప్రేమతో శోభించుచుండిరి. ఇట్లు కొంతకాలము సుఖముగా గడిచెను. దంపతులు పరస్పర విరహమును సహించక అన్యోన్య ప్రేమతో సుఖముగా కాలము గడుపుచుండ దైవవశమున ఆ బాలుడు రోగగ్రస్తుడయ్యను. తల్లిదండ్రులు ధనికులగుటచే అనేక చికిత్సలను చేయించిరి. కాని నిష్ప్రయోజనమాయెను. అన్నమునందును రుచి తగ్గెను. అతని భార్యయు పతివ్రత కావున భర్త ఎంత భుజించునో తానును అంత మాత్రమే తినుచుండెను. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. వ్యాధి దినదినమునకు ప్రబలమగుచుండెను. భర్త ఎటుల క్షీణించుచుండెనో అట్లే అతని భార్యయు భర్త పాదోదకమునే త్రాగుచూ క్షీణించుచుండెను. బంధువులు నివారించినను వారి మాటలు లెక్క చేయకుండెను. ఆభరణముల త్యజించి భర్తనే ప్రాణముగా సేవించుచుండెను. ఎన్నియో జపములు హోమములు చేయించిరి. కానీ ప్రయోజనము లేకపోయెను. శరీరమున దుర్గంధము వ్యాపించెను. వైద్యులు చికిత్సకు వచ్చుట మానిరి. జ్యోతిష్కులు నిరాశగా చెప్పిరి. వైద్యులనడిగా ఈ రోగము ముదిరినది భగవంతునికి తప్ప మానవ మాతృలకు దీనిని నయము చేయ సాధ్యము కాదు అనిరి. వైద్యుల మాటలు విని ఆ బాలుని తల్లిదండ్రులు, స్వామి నిన్ను ఆరాధించగా ఈ పుత్రుడు మాకు నిధి వలె లభించెను. సంతోషపెడితిమి. ఈ బాలుని నీవు రక్షించనిచో మా వంశము నిర్వంశమగును. మేము ప్రాణముల త్యజించెదము అని పరిపరి విధముల దుఃఖించుచుండ ఆ రోగగ్రస్తుడగు బ్రాహ్మణ బాలుడు తల్లిదండ్రులను ఆలింగనమునర్చి, నా కొరకు దుఃఖించి ఏమి ప్రయోజనము? జన్మాంతరము ఎంత రుణము మీ వద్ద తీసుకుంటేనో అది తీరు వరకే మీకును నాకును సంబంధము అని చెప్ప మహాదుఃఖముతో తల్లిదండ్రులు బాలుని మీద పడి ఏడ్చుచు, నాయన మా ఆశ నిరాశ చేసి మమ్ముల దుఃఖ సముద్రమున ముంచిపోవుట న్యాయమా? వార్ధక్యమున మమ్ము రక్షించు వారెవరు అని అనినా ఆ బాలుడు సర్వము ఈశ్వరాధీనమై ఉండును. మనుష్య ప్రయత్నము ఎందులకు కొరగాదు. తల్లి వలన ఒక గడియ త్రాగిన పాల రుణమును కూడా కుమారుడు తగిన ప్రత్యుపకారమునర్చియు తీర్చుకొనజాలడు. మీకు కష్టములనిచ్చుటకు గాను నేను మీ గర్భమున జన్మించి తినే గాని నా వలన కొంచెమైనను సుఖమును పొందరైతిరి. నేనేమి చేయుదును అని తల్లిదండ్రులను ఊరడించి తన భార్యతో, ప్రాణేశ్వరి, నా నిమిత్తము వ్యర్థముగా ఇంత కష్టపడుచున్నావు. నా జీవిత దినములు పూర్తి అయినవి. నీకు జన్మాంతరమున నేను వైరినై ఉండవచ్చు. కానని ఈ జన్మమున నీకింత కష్టము కలిగించుచుంటిని. నా జీవితానంతరము నీవు మా ఇంటనే ఉంటివేని మా తల్లిదండ్రులే నిన్ను పుత్రునిగా భావించి కాపాడగలరు. ఇచ్చట నుండుట కష్టమని తోచినచో మీ పుట్టింటిని పొమ్ము.
దురదృష్టవంతుడనగు నన్ను వివాహమాడుట చేయి చక్కని నీ సౌందర్యము సౌభాగ్యము నశించెను అని చెప్ప ప్రతివాక్యములు విని ఆ పతివ్రత మూర్ఛిల్లి కొంతసేపటికి తేరుకొని దుఃఖముతో భర్త పాదముల తన శిరముంచి ఇట్లనుచున్నది. స్వామి ప్రాణరక్షక, నేను త్యాగార్హురాలను కాను. స్త్రీలకు భర్తయే గతి. మీ దేహమెచ్చట నుండునో నా శరీరము అక్కడనే ఉండును. మిమ్ముల వదిలి నేనుండను, ఇందెట్టి సందేహము లేదు అని అనెను. ఆ దంపతుల వాక్యములు విని తల్లిదండ్రులు అట్లే నేల మీద పడి దుఃఖించుచుండిరి. అప్పుడు సావిత్రి అను నా పతివ్రత తను ఎత్తమామలతో ఇటుల చెప్పుచున్నది. మీరు చింతించకుడు, నా భర్త జీవించగలడు. నా ప్రార్థనను అంగీకరింపుడు. నేనొక క్షేత్రమునకు పోదలిచితిని. నా భర్తతో సహా నన్ను అచ్చటకు పంపుడు. లోకులు గంధర్వ నగరమున నరసింహ సరస్వతి అను పేరుతో దత్తాత్రేయుల వారే అవతరించి ఉన్నారనియు వారి మహిమ అపారమనియు చెప్పుచున్నారు. నేను నా భర్తను అక్కడకు తీసుకుని పోయేదా. వారి దర్శన మాత్రముననే నా భర్తకు ఆరోగ్యం సిద్ధించగలదు అని అత్తమామల ప్రార్థించ వారందరకు అంగీకరించిరి. రోగియగు నా కుమారుని ఒక ఆందోళిక యందు పరుండబెట్టి కొద్ది పరివారముతో ఆమె వెంట పంపిరి. ఆమె భర్తను తీసుకుని పోవచ్చు అత్తమామలతో, మీరు స్థిరముగా నిర్భయముగా నుండు, భగవంతుడు నా ప్రాణప్రియుని రక్షించును అని ధైర్యము చెప్పి వారులకు నమస్కరించ వారులు సౌభాగ్యవతివి కమ్ము, ఈ బాలుడు చిరంజీవి అగుగాక అని ఆశీర్వదించి సాగనంపిరి. హా ప్రాణనాథ, నా గతి ఇట్లాయేనా. పూజ కొరకు దేవాలయమునకు పోవ ఆ దేవాలయము కూలి అతడు చచ్చినటుల ఒకడు ఎండలో డస్సి ఒక వృక్ష ఛాయను ఆశ్రయింప ఆ వృక్షము విరిగి అతడు మరణించినటుల తప్పి తీర్చుకున్నటకు కొలనులో నడుగిడ అందొక మొసలి వానినే భక్షించినటుల నా స్థితి సంభవించెను. ఎంత దురదృష్టవంతురాలను, పరమ పాపిని, పతిఘాతకురాలను, అత్తమాములు కూడా విడిచి ఇంత దూరము వచ్చితి, ఏమి చేయగలను అని దుఃఖించుచుండా నగరవాసులందరూ అచ్చటకు వచ్చి ఆమెను ఓదార్చిరి. అచ్చట ముత్తైదువులు ఆమెను సమీపించి, అమ్మా దుఃఖించి ఏం ప్రయోజనము, కర్మను తప్పించుకొనగల వారెవ్వరు అని బోధించిరి. ఇట్లెంతమంది చెప్పినను ఆమె భర్త యొక్క గుణముల స్మరించుచు, ఓ సోదర సోదరీమణులారా, నేనేమి చెప్పను. ఇచ్చట స్వామివారు గలరనియు వారి దర్శనముచే నా భర్తకు ఆరోగ్యము చేకూరునని నమ్మి ఇంత దూరము నా భర్తను తీసుకుని వచ్చి తిని. ఇప్పుడు నాకెవ్వరు శరణు. ఆ ప్రాణేశ్వరుని వదిలి నేనెట్లు జీవించగలను. నేను బాల్యము నుండి గౌరీశంకరుల పూజించి తిని. వివాహ సమయమున సుమంగళీత్వము కొరకు గౌరీ పూజను అనర్చి తిని. ఎవ్వరేమి వ్రతము చెప్పినా దానికి స్థిర సౌభాగ్యమును ఉద్దేశించి చేసి తిని. అంతయు వ్యర్థమయ్యను. నా కంఠసూత్రము అపహరింపబడెను. గౌరమ్మ వారికి నా మీద ఆగ్రహము వచ్చెను. నా పుణ్యమంతయు నీట గలిసెను. ఇక నేనెక్కడకు పోవదును. నా భర్త అందరితో సమానుడు కాదు. నా భర్తయే నాకు ప్రాణము. నేనేమి చేయుదునని భర్త ముఖము చూచుచూ పరిపరి విధముల దుఃఖించుచుండెను. భర్త శవము మీద పడి ఏడ్చుచూ జరిగిన దినముల స్మరించుచూ, ఆహా ఎంత దురదృష్టవంతురాలను. ప్రాణేశ్వర, నన్నెందులకు వదిలి వెళ్ళితిరి. నన్ను ఉపేక్షించుట ధర్మమా. నేను చంపుటకు గాను నీ తల్లిదండ్రులకు ఎడముగా ఇంత దూరము కొని వచ్చితి. దశరథుడు శ్రావణుడను మునిపుత్రిని సంహరించి తల్లిదండ్రులకు దుఃఖము కలుగు చేసినట్టులా నేనును అట్లొనర్చితిని. సువార్త విని మీ తల్లిదండ్రుల ప్రాణత్యాగమునర్తురు. ఈ విధమున ముగ్గురి ప్రాణములు హరించిన మహాపాపినగుచున్నాను. లోకులందరూ నన్ను పతిఘాతినిగా చెప్పుదురు. నేను నీకు భార్యని కాను. తీక్షణమైన కత్తివలే నీ ప్రాణము అపహరించి తిని. తల్లిదండ్రులు నీ మరణ సమయమున దగ్గరున్నచో ఇంత దుఃఖముండదు. అందుకు నేను విఘ్నమునర్చి తిని. నేనెక్కడకు పోదును. ఎంత దురదృష్టవంతురాలను. నిన్ను వదిలి వేరి చెయ్యయందు పరుండి ఎరుగను. ఈ విషయములను స్మరించిన నా గుండె పగులుచున్నది. ఇక నేనెట్లు జీవించగలను. ప్రపంచములో బాల విధవ అను జనాపవాదమేరీతి భరింపగలను. కేశవపనమునర్చుకొని నేనెట్టులు ఉండగలను. నీ ప్రేమను ఆధారముగా చూచుకొని నా తల్లిదండ్రులు ఎన్ని పర్యాయములు నన్ను పిలువవచ్చినను నేను వెళ్ళనైతిని. నీ సుఖమునకు ఉపేక్ష కలుగునని నా తల్లిదండ్రులు కూడా త్యజించి తిని. ఛత్రము వలె రక్షకులై మీరుండ నేను లోకమున మాన్యత నొంది తిని. ఇప్పుడు నిందాస్పదురాలనై నేనెటుల జీవింతును. అత్తమాముల ముఖమెట్లు చూడగలను. నన్ను చూచుట తోడని వారు మరణింతురు. గృహము అరణ్యమగును. నిన్ను ఆరోగ్యము కొరకు తీసుకుని వచ్చి నీ ప్రాణము తీసిన రాక్షసినైతిని అని నానా విధముల దుఃఖించుచుండెను. ఆ సమయమునకు ఒక సిద్ధపురుషుడు భస్మ రుద్రాక్షభూషితుడై త్రిశూలమును హస్తమునందు పూని అచటకు వచ్చి ఆమెతో ఇట్లనుచున్నారు. మూర్ఖురాలా, ఎందుకు దుఃఖించదవు? లాటమునందు లిఖితమైన దాన్ని ఎవరైనా తప్పింపగలరా? ఎవరి ఆర్జితమును వారు తప్పక అనుభవించవలసియే ఉండును. ఎవరి కర్మ వారి వెంటనే నడుచుచుండును. 8 దినముల దుఃఖించినను పోయిన ప్రాణములు రాగలవా? ఎవరు ప్రపంచమున చిరకాలము జీవించెదరు? మృత్యువునకు వశము కాని వారెవరో చెప్పుము. నా భర్త నా భర్త అని దుఃఖించుచున్నావు. భర్త ఎక్కడ నుండి వచ్చెను? నీవెక్కడ నుండి వచ్చితివి? నది యందు
కర్రలకు వలె వృక్షమునందు పక్షులకు వలె ఒక సమయమునందున సంయోగము మరుసటి సమయమున వియోగము కలుగుచుండెను. చచ్చువాడెవడు పుట్టువాడెవడు. నీటి అందు బుడగల వలె కర్మయోగమున పంచభూత సమ్మేళనముతో శరీరములు ఏర్పడుచుండును, తిరిగి నశించుచుండును. అస్థిరములగు దేహములందు పుత్రుడని భర్తయని భార్యయని భ్రమను కల్పించుకొని మాయామోహములో పడి మానవులు మునిగి తేలుచుందురు. ఆత్మస్వరూపమును తెలుసుకొనలేక పంచభూతాత్మకముకు నశించు దేహమును భర్తయని తలచుచున్నావు. మాయయందలి సత్వరజస్తమో గుణములు జీవునకు కర్మానుసారముగా సుఖ దుఃఖముల నొసుగుచుండును. ఇట్టి కర్మానుభవము ఋషులకు దేవతలకును తప్పదు. ఎంతవారును కాలమునకు బందీ కావలసినవే. మానవుల మాట చెప్పనేలా. ఇట్టి సంసారము మాయాకల్పితమని గుర్తిరిగిన వారు ఒకరు పుట్టిన సంతసించరు, మరొకరు మరణించిన దుఃఖించరు. దేహము ప్రారబ్ధమును అనుసరించును. కొందరు గర్భమునని, మరికొందరు బాల్యమునను, యవనమున, వార్ధక్యమున, మరికొందరు మృతినందుతురు. పూర్వార్జిత పుణ్య పాపములను అనుసరించియే సుఖ దుఃఖములేమి, స్త్రీ పురుషుల సంయోగ వియోగములేవి జరుగుచుండును. ఒకవేళ పుణ్యకర్మలను ఆచరించి దుష్కర్మల నశింపజేయవచ్చునేమో గాని కాలం యొక్క బారు నుండి తప్పించుకొనుటకు దేవదానవులకు కూడా తరముగాదు. ఇది వరకు ఎన్నియో జన్మలు నీకును గడిచి ఉండును. నీవెంతమందికో భార్యవై ఉండవచ్చును. ఏ శరీరము చర్మము, రక్తము, మాంసము, ఎముకలు, శ్లేష్మము, మలము, మూత్రములచే నిండి కడు జుగుప్సితమై ఉండును. ఇట్టి పాంచభౌతిక దేహము వలననేమి ప్రయోజనము? జన్మ వచ్చినందుకు ప్రతివారును సంసార సాగరం నుండి తరించు మార్గమే చూచుకొనవలయును అని ఇట్లు స్వామివారు ఆ పతివ్రతకు బోధించ ఆమెకు సగము దుఃఖము తగ్గెను, కొంచెము జ్ఞానము దయించెను. అప్పుడు ఆమె చేతులు జోడించి ఆ సాధువు యొక్క పాదములకు నమస్కరించి, స్వామి, నన్ను ఉద్ధరింపుడు, తరించు మార్గము చూచుకొనమని సెలవిచ్చితిరి. అదెట్లో నాకు సెలవిండు, అట్లే ఆచరించేదా అని చెప్ప ఆ సాధువు ఆమె వాక్యములు విని ప్రసన్నుడై స్త్రీలు తరించవలసిన విధానమును చెప్పబోచున్నారు. ఆ విషయము పై అధ్యాయమున రాగలదు. ఇది గురుచరితమున 30వ అధ్యాయము సమాప్తము. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.